హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్, లక్ష్మీపార్వతి గారు మంగం శపథం చేశారంట భువనేశ్వర్ గారి మీద, పురంధేశ్వర్ గారి మీద. ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆవిడ కడుపు తేడా ఉంది. ఎందుకంటే భువనేశ్వర్ ఏం చేసింది, పురంధేశ్వరి ఏం చేసింది. ఆవిడ నిజంగా వైసీపీ పార్టీ వాళ్ళు భువనేశ్వరిని నోటుకొచ్చినట్లు తిట్టేప్పుడు అప్పుడు శపథం చేసినట్టయితే ఎవరన్నా బిడ్డని మీరు నోటుకొచ్చినట్టు తిడతారా? మీరు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా? మీరు ఆవిడ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పినంత వరకు కూడా నేనే కానీ నందమూరి తారక రామారావు గారి భార్యనైతే మిమ్మల్ని క్షమించనంటే లోకం అంతా హర్షించేది, చప్పట్లో వస్తువులు కురిపించేది. అవన్నీ లేకుండా ఏదో మామూలుగా 100 రూపాయలు దానం చేశారట, దానికి ఏమో 3,500 రూపాయలు కాస్ట్ అవుతుందట. దాని ప్రారంభోత్సవానికి ఇప్పుడు పిలవలేదట. ఎందుకు పిలుస్తారండి? ఇప్పుడు ఇక్కడ ఎన్టీ రామారావు ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఎప్పుడూ లేదు. కాదంటే ఎన్టీ రామారావు గారిని సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తిగా ఉన్నాము. తర్వాత ఎన్టీ రామారావు గారికి నువ్వు సహచరిగా రావడం, అక్కడ వీరగంధం సుబ్బారావు గారికి అఫీషియల్గా విడాకులు ఇవ్వలేదు. వీరగంధం సుబ్బారావు ఏం చేశారంటే, వద్దండి, ఎప్పుడైతే నా మనసులోంచి ఆవిడ వెళ్ళిపోయిందో ఇంకా అవన్నీ కావాలా, నాకైతే మరి ఆవిడ వద్దు, నాకు అవసరం లేదు. ఈ విడాకులు కోట్లు ఎన్ని ఎందుకని చెప్పి ఆయన అసలు ఆవిడ మొహం చూడడానికే ఇష్టపడలేదు అన్నమాట. అందువల్ల ఉత్తరవస్తే ఆయన తాలూకు ప్రమేయం ఏమి ఉండదనే ఉద్దేశంతో ఆవిడ ఏం చేసిందంటే అక్కడ విడాకులు తీసుకోకుండా వచ్చేసింది. ఎన్టీఆర్తో కాపురం చేసింది. మహాస్థాయిలో అడుగు పెట్టిన వేళ విశేషం ఎన్టీ రామారావు గారు ధారం అన్నారన్నమాట. అది జరిగింది. దాని తర్వాత నిజంగా ఎన్టీ రామారావు గారితో కాపురం చేసిన అన్ని రోజులు కాదు, దానికి నిజంగా అన్ని రోజులు కాపురం తెలియదు ఆవిడ. ఎన్టీ రామారావు గారు ధర్మపత్ని, సతీమణి, నా స్వామి, నా ప్రభువు, నా ఇలాగ ఊరిక అవి ఏకరు పెడుతుంటే వినేవాళ్ళకి రోత పుట్టింది, వినేవాళ్ళకి అసహ్యం కలిగింది. ఇవాళ ఏదో ఎన్టీ రామారావు గారి తాలూకా 100 రూపాయల కాయిన్ ప్రారంభోత్సవ సమయంలో వాళ్ళు పిలవలేదు. వచ్చిన నష్టం ఏమి లేదు కదా, పిలవచ్చు పిలవకపోవచ్చు. పిలవడం వల్ల ఏది పెద్ద ఒదిగేదేం లేదు. ఇది శాశ్వత కాలం. ఆ 100 రూపాయల కాయిన్ వాడుకలో ఉండదు. ఆ 100 రూపాయల కాయిన్ నీకు కావాలంటే 3,500 రూపాయలు ఇచ్చి తెచ్చుకోవాలి. దాన్ని నేను పిలిస్తే ఏమి పిలవకపోతే నీకు ఇచ్చి కానీ దీనికి పురంధేశ్వరుని అంత చూస్తాను, అలాగే భువనేశ్వరిని అంత చూస్తాను, చంద్రబాబు నాయుడు అంత చూస్తాను, నా ఉసురు తగులుతుంది, వాళ్ళు ఎలాగా ఎలక్షన్లో నెగ్గుతారో నాకు తెలీదా? ఏమిటి తెలుసు? అసలు నీకు నెగ్గుతావో ముందు? ఎందుకని మామూలుగా వీళ్ళ ఫ్యామిలీ అంతే, మొత్తం నందమూరి ఫ్యామిలీ అంతా ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది సార్? నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టడానికి ఆవిడ తాలూకు గుణగణాలు మంచివి కావండి. ఆవిడ ఓవర్గా చెప్పుకుంటుంది. నందమూరి అంటే ఎన్టీ రామారావు వాడు కొంచెం అవమానకరంగా ఉంటుంది కదా. ఇప్పుడు పురంధరేశ్వరి ఏం చెప్పింది, మా నాన్నగారు పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ పెళ్లి చేసుకున్న వ్యక్తి తప్పుడు మనిషి అని చెప్పినట్టుగా. ఇప్పుడు నందమూరి లక్ష్మీపార్వతి అంటే ఈ నందమూరి అనే పేరే వాళ్ళు భరించలేకపోతున్నారు. కడుపు మండిపోతుందన్నమాట. అంతకుముందు వీరగంధం సుబ్బారావు భారీగా ఉంటుండగా ఒక శృతి బాక్స్ అలాగ వాయించుకుంటూ వాళ్ళ కార్యక్రమానికి వెళ్ళింది. ఇప్పుడేదో ఉపన్యాసాలు చెప్పేది అంటుంది. ఈవిడ ఉపన్యాసాలు ఎంత రక్తి కట్టిస్తాయి మనకు తెలియదు. అందువలన ఈవిడ ఉపన్యాసాలు తీసి పక్కన పెడితే ఈవిడ ఆదిత్యందంటూ ఏమీ లేదు. ఆయన కొంచెం ఆ వయసు రీచ్ అయ్యి ఎవరు లేకుంటే ఒంటరితనంగా లోన్లీనెస్ ఫీల్ అయ్యారు కాబట్టి దగ్గరికి వెళ్ళిపోయి మీకు నేనున్నానని చెప్పడం వల్ల ఆయనకేదో మొత్తానికి నిస్సహాయ స్థితిలో నుంచి ఆయన ఏదో సహాయపడే వ్యక్తి దొరికిందని చేపట్టుకున్నాడు తప్ప ఆయన ఏం చెప్పండి, ఈ వయసులో
అట్లాంటి వ్యక్తిత్వాలకు సాహచర్యం ఆయనకు అవసరం లేదు. ఏదో మసిపూసి మారడికాయ చేసి మంత్రించి ఆయన లోపరుచుకుందన్నమాట. అట్లాంటి వ్యక్తి గురించి పదే పదే తలుచుకోవడం కూడా అది వాళ్ళకి తగదు. వాళ్ళొక రాజవంశం లాంటిది. ఎన్టీ రామారావు అంటే ఒక ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఆయన ఏకైక హీరో, ఆయన యుగపురుషుడు. అట్లాంటి వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకున్నావంటే గోప్యంగా ఉంటూ భద్రంగా ఉంటూ. ఎన్టీ రామారావు గారు మొదటి భార్య గురించి మీకు తెలుసా? బసవతారకం గారని ఎన్టీ రామారావు గారు మొదటి భార్య. అంటే ఒక దర్బార్ లాగా ఉంటుంది. ఈ సింహాలు రెండు ఉంటాయి ఎదురుగా, బయటేమో స్టూల్స్ ఉంటాయి. మామూలుగా వచ్చేవాళ్ళు ఆయన కోసం వెయిట్ చేసే వాళ్ళందరూ కూడా బయట స్టూల్ లాంటి కుర్చీలే ఉంటాయి. అక్కడ ఉండాలి. ఒక 10 మంది వరకు బయట కూర్చోవచ్చు. ఇంకా ఆ మెట్లు దిగిపోతే 50 మంది బయట కూర్చోవచ్చు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక 10 మంది సోఫా సెట్లా ఉంటే 10 మంది కూర్చోవచ్చు. ఆ 10 మందిని దాటుకొని వెళ్ళినట్లయితే రామారావు గారు ఎదిగితే 2 లేకపోతే 3 కుర్చీలు ఉంటాయన్నమాట. మొత్తం ఇక్కడ కూర్చుని అక్కడి నుంచి ఆ లోపల నుంచి బయటకు వస్తుంది ఆవిడ. ఇలా బయట చుట్టూ కప్పుకుంటూ చిన్న కొంచెం పళ్ళు ఎత్తు. మనకు తెలీదు, బాగానే ఉంటుంది, పురంధేశ్వరులాగా ఉంటుంది, లేకపోతే భువనేశ్వరులాగా చిన్న ఆ ఎత్తు కూడా కనిపించకుండా బయట చెంగి ఇలా కప్పుకుంటూ, ఏం బాబు టీ తాగారా? ఓకే తాగారమ్మా, అయితే తాగుతానండి అంటే అర్థమైపోతుంది. రెండవ ప్రశ్న అంటే పిల్లలు అందరూ బాగా ఉన్నారు బాబు. ఈ 2 మాటలు చెప్పి తప్పించి నేను 18 సంవత్సరాల ఇంటికి వెళ్ళాను కానీ 3వ మాట వినడం నాకు తెలియదు. తీసుకున్నారా పిల్లలందరూ బాగున్నారా? అదే ఈవిడ హరికథలు చెప్పేస్తాడు కనిపిస్తే. ఈవిడికి ఆవిడకి తేడా లేదండి. మా మొత్తం వాడికి విసుగు పుట్టి పారిపోవాలి కానీ ఈవిడ ఊరుకుంటుందా? ఈవిడికి ఏదో రాజకీయ నాయకురాలో ఉపన్యాసకురాలో లేకపోతే ఏదో వాయాడి రోడ్డు మీద పడి నోటుకు వచ్చినట్టు మాట్లాడేటువంటి వాతావరణం ఎక్కువగా ఉంది కనుక ఆవిడని ఎంత తక్కువగా ఆవిడ గురించి మాట్లాడుకుంటే అంత మంచిదే ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ అధినేతలకు ఉందన్నమాట. అదే డిఫరెన్స్ ఇద్దరికి. అందువల్ల దూరంగా పెట్టారన్నమాట. ఎందుకని సార్ శబదాలు చేస్తున్నారు? అసలు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, వీళ్ళందరినీ రాష్ట్రం నుంచి తరిమి కొడతాను అంతంత శబదాలు దేనికంటారు సార్? అవును, శబదాలు అంటే ఆవిడ పడుకోమంటుంది. శబదాలంటే శబదాలు చేస్తుంది. శబదాలు చేసి ఏం చేస్తుంది? పోనీ నేను వచ్చి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించమని చెప్పండి తన తాలూకు పాశుప్రత్యంతో. అది మంచిదే కదా. ఓడిపోయిన దానికంటే వీళ్ళు గెలిస్తే మంచిది కదా. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఓడిపోయినా జనసేన పార్టీ గెలిచింది అనుకోండి, మళ్ళీ తను ఆ నీడ కూడా కోల్పోద్ది కదా. ఉన్న నీడ కూడా కోల్పోద్ది కదా. నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జనసేనని కూడా మాట్లాడుతున్నావు కదా. వాళ్ళని చెప్పించే, వీళ్ళని చెప్పించే. జగన్మోహన్ రెడ్డి మాత్రం బాగా జీవించు. అప్పుడు నీకు బాగుంటుంది, దానికి బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.